కులాలు కాదు, మతాలు కాదు, గ్రూపులు కాదు, ముఠాలు కాదు, వీటన్నిటిని ప్రజలు మర్చిపోయారు. వీటన్నిటిని ప్రజలు మర్చిపోయి సుశాసన్, శాంతి పద్ధతులు, అభివృద్ధి, నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, ఆ విద్యా విషయంలో ఆడపిల్లలకి ఏ విధంగా 20 సంవత్సరాల ప్రభుత్వం ఆదుకున్నది, సైకిల్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, ప్రత్యేక సదుపాయాలు కనిపించడం, వీటన్నిటికంటే మించి శాంతి భద్రతలు. ఈ రోజు బీహార్ లో మహిళలు, అనేక మంది పాత్రికేయులు మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. గతంలో మేము బీహార్కి వెళితే 7-8 గంటల రాత్రి అయితే మళ్ళా మేము బయటికి వెళ్ళే అవకాశాలు ఉండేది కాదు. ఈ రోజు స్వేచ్ఛగా ఎక్కడికైనా, భద్రతగా ఎక్కడికైనా వెళ్తున్నాము, ఇంటర్వ్యూలు చేస్తున్నాము అని పాత్రికేయులు అనేక మంది చెప్పిన సందర్భం. కాబట్టి ఈ విజయము ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పినట్టుగా ముస్లిం యాదవ్ అన్నారు కదా, ఎంవై వర్సెస్ ఎంవై, మహిళలు యువకులు, యూత్ వర్సెస్ యువత వర్సెస్ ముస్లిమ్స్ అండ్ యాదవ్. నేను ఇందాక చూస్తున్నప్పుడు యాదవుల డామినేషన్ గా ఉండే నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ ప్రవేశించింది, ఎన్డీఏ మంచి ఫలితాలు సాధిస్తుంది. సో వాట్ ఈస్ దిస్ ఇండికేషన్? ప్రజలు అక్కడ కులాల్ని, మతాల్ని, వర్గాల్ని ఆలోచించలేదు. ఎందుకు స్వయంగా రాఘవపూర్ లో తేజస్వి యాదవే వెనకబడ్డాడని ఇందాక కొద్దిసేపటి క్రితం బ్రేకింగ్ న్యూస్ మనం చూసాము. కానీ నేనైతే ఈ గెలుస్తాడని అనుకుంటే, ఎందుకంటే తాత్కాలికంగా ఏదైనా సెట్ బ్యాక్ వచ్చి ఉండొచ్చాము. కానీ నేనేమంటున్నా అంటే వీటన్నిటిని మనం చూసినప్పుడు దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు, కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి వైపు ప్రజలు, మంచి పరిపాలన వైపు ప్రజలు, వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా ఏ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయో అని నేను చెప్పాను. ఒకటి. రెండోది, ప్రధానమైనగా మీరు ఆలోచించండి, మీరు ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్ ఆలోచించండి, రాజకీయ పార్టీల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకి బీహార్ లో మా ప్రభుత్వం మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చేశారు కొంతమంది. అవి నిజమాబద్ధం అనేది పక్కన పెడదాం. కానీ ఆ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న నాయకుడు, ఆ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న నాయకుడు, ఆ పార్టీలకు నాయకత్వం నాయకుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన వల్ల మనకు ప్రయోజనం కలుగుతుందా, ఆయన నీతిగా ఉన్నాడా, నిజాయితీగా ఉన్నాడా? మనం నితీష్ కుమార్ గారి వయసు అయిపోయింది, కొన్ని సందర్భాలు ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని కూడా చర్చలు జరిపారు. కానీ ప్రజలు ఇదేదో పట్టించుకోవాలా. నితీష్ కుమార్ వ్యక్తిత్వం చూశారు, నితీష్ కుమార్ నిజాయితీ చూశారు, నితీష్ కుమార్ 20 సంవత్సరాల పరిపాలన చూశారు. కాబట్టి రాజకీయ పార్టీలో కొంతమంది ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీకి ఎవరు నాయకత్వం ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం ఇస్తున్నారు, ఆయన శీలం. దాని కాదు ఆంజనేయ రెడ్డి గారు, దాని విషయంలో కూడా 100% స్పష్టత బయటికి రాకపోయినా కూడా ఈ తీర్పిచ్చారు. నితీషే ముఖ్యమంత్రి అని స్పష్టంగా ఎన్డీఏ చెప్పకపోయినా కూడా ఈ తీర్పిచ్చారు. మీరు గమనించాలి. శ్రీనివాస్ గారు ఆఖరి రోజుల్లో చెప్పారు, నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిని స్వయంగా మన నాయకులు, బీజేపీ నాయకులు చెప్తున్నారు, చిరాగ్ పస్వాన్ చెప్తున్నారు. మనం చూసే ఒకటి, గతంలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్డీఏ అడ్వాంటేజ్ చెప్పాను మీకు. చిరాగ్ పస్వాన్ గతంలో ఆయన ఇండిపెండెంట్ గా బీజేపీ మీద తప్ప మిగతా వాళ్ళ మీద పోటీ చేశాడు. కానీ ఈ రోజు చిరాగ్ పస్వానే నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని నెత్తినేసుకొని తిరుగుతున్నారు. ఇది పెద్ద అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది. విజయం మంచి విజయాలు నేను కూడా అనుకోలేదండి. నేను అనుకున్నది ఏమిటంటే బిట్వీన్ 140 and 150 వరకు ఉంటుందని నేను అనుకున్నాను ఎన్డీఏ, ఊహించాలి నేను కూడా. బట్ ఈ రోజు ఈ యొక్క ఫలితాలు చూసినప్పుడు ఆ యొక్క ప్రజలు ఏ విధంగా ఆలోచించారు, ప్రజలు ఏ విధంగా ఓట్లేశారు, దేన్ని కోరుకుంటున్నారు, ఏమి ఆశించి కోరుకున్నారు, ఏమి అనుభవించారు, వీటన్నిటి ఆధారంగా ఈ రోజు ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించి. ఒకటి. రెండవది, 1951 తర్వాత ఇంత పెద్ద ఎత్తున పర్సెంటేజ్ ఓటర్స్ ఎప్పుడు రాలేదు తెలుసు. ఇట్ హాస్ నెవర్ క్రాస్డ్ 50%. ఈ రోజు 68%. చాలా మంది ఏమనుకున్నారంటే ఇంత పెద్ద ఎత్తున వస్తుంది, ఇది అపోజిషన్ కి అనుకూలిస్తుందని కూడా అంచనా వేశారు. కానీ అవన్నీ కూడా ఎన్డీఏకి అనుకూలంగా, మహిళలు పెద్ద ఎత్తున, మహిళలు వాళ్ళ యొక్క సురక్ష, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు. ఒకటి. రెండోది, జంగిల్ రాజ్ అయిపోయింది కదా, జరిగిపోయింది కదా, 20 సంవత్సరాల కింద కదా అనేది కూడా చర్చ జరుగుతుంది. కానీ ఆ 20 సంవత్సరాల జంగిల్ రాజులు అనుభవించిన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు పిల్లలకి చెప్తారు కదా, వాళ్ళ యువకులు ఓటర్స్ కి చెప్తారు కదా ఏం జరిగింది వాళ్ళ గతంలో, అటువంటిది మన రిపీట్ కాకూడదని పిల్లలకు కూడా చెప్తారు కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని కలిసినప్పుడు ఒక అద్భుత విజయము నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో సాధించింది. మంచి విజయంగా నేను భావిస్తున్నాను. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మానవతరాయ్ గారు, విచిత్రంగా మీకు కూడా కంగ్రాచులేషన్స్. జూబ్లీహిల్స్ లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులుగా
ఇక్కడ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. దాదాపు 20 నుంచి 25 వేల